నేను ఈరోజు ఇంట్లో రాగులు, జొన్నలు, ఉప్పుడు బియ్యం వేసి దోశ చేస్తున్నాను. మార్నింగ్ 5 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు నానబెట్టేసాను. ఇక్కడ వచ్చి ఉద్దిపప్పు, కొద్దిగా మెంతులు వేసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు వంపేస్తాను. ఇప్పుడు వంపేసి మిక్సీకి వేసి పెట్టాను. మిక్సీకి వేసేది కూడా చూపిస్తాను మీకు. చూడండి, రాగులలో ఎక్కువ రాళ్ళు ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. మనం ఎప్పుడు మిక్సీకి వేసుకోవాలన్నా గాలించి వేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా గాలించుకుంటే జొన్నల్లో కూడా రాళ్ళు ఉంటాయి. నేను లాస్ట్లో మీకు ఇలా చేసి చూపిస్తాను చూడండి. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో ఇద్దరమే ఉన్నామా, ఇద్దరికి 2 వంటలు అంటే చాలా కష్టం అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు ఇది తినరు, ఎప్పుడూ సాంబారు, ఇడ్లీ అవిదా తింటుంటారు. కానీ మన హెల్త్ కోసం మనం చూసుకోవాలని నేను అతి కష్టంగా ఇది ట్రై చేస్తుంటాను. ఒకరికి 2 వంటలు అంటే చాలా కష్టం కదా. కానీ ఎక్కువ ఆకుకూరలే ఇంట్లో ఎక్కువ చేస్తుంటాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం అనుకుంటామా షాప్లో చాలా డబ్బులు పెట్టి తెచ్చుకుంటాము, నీట్గా ఉంటాయి, ఏమీ ఉండవు అనేసి. ఇందులో చూడండి రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. ఎక్కువ రాగులలోనే అండి, రాగులలో ఎక్కువ రాళ్ళు ఉంటాయి. గాలించుకుంటే సరిపోతుంది. నేను ఇవి కూడా తీసేస్తాను. చూడండి, రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇవంతా రాళ్ళే, ఇవంతా రాళ్ళే. చూడండి, కనిపిస్తున్నాయా? చాలా జాగ్రత్తగా, మనం హెల్త్ కోసమే కదా ఫ్రెండ్స్ ఇంత సంపాదిస్తున్నాము, కాబట్టి థింక్ చేసి ఇందులో ఏం రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్, కానీ మీకు చూపించడానికి గాలిస్తున్నాను. ఇందులో ఏ రాళ్ళు ఉండవు, అందుకే ఎప్పుడు కాడ ఇది నాకు 4-5 డేస్ వస్తుంది. నేను 1 స్పూన్ జీలకర్ర ఎప్పుడు వేసుకున్నా కొద్దిగా ఎక్కువ వేసుకోండి, డైజెషన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఉప్పు కొద్దిగా వేసాను, అంతే అండి. ఇది మిక్సీకి పట్టేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి పట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసుకుంటే బాగా పొంగుతుంది. పొంగిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటాను, స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు ఆకలి వేస్తే నేను చాలా వరకు వైట్ రైస్ని అవాయిడ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ వచ్చేసింది. సో దానికోసం నేను కూడా ఇప్పుడు అవేమి రాకుండా, చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు కదా రైస్ని అవాయిడ్ చేయండి అనేసి. అందుకనేసి నేను చాలా వరకు రైస్ని అవాయిడ్ చేస్తాను. ఇంట్లో గంజి నీళ్ళు, అన్నం వంపేస్తాం కదా, దాంతో కూడా సంగటి చేసుకొని తింటాను. మీకు ఇంకొక వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను చూడండి. మిక్సీకి కొట్టేసాను, కొద్దిగా బరకగా కొట్టాను. నేను ఇది ఇడ్లీ వేసుకుంటాను, లేక దోశ కూడా వేసుకుంటాను. దోశ వేసేటప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటాను, చాలా బాగుంటుంది హెల్త్కి. చాలామంది అనుకుంటుంటారు నీకేం ప్రాబ్లమ్స్ లేవు. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సరిగ్గా కళ్ళు కనిపించట్లేదని. ఇప్పుడు అంటే వైట్ రైస్ని అవాయిడ్ చేసి ఆకుకూరలు ఎక్కువగా ఇలాంటివే తింటుంటాను, అన్నీ తింటానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చెప్తారు కదా పెద్దవాళ్ళు సామెత, ఎవరైనా చెప్తే వినరు, పడితేనే తెలుస్తుంది అనేసి. అలా నాకు కూడా చాలా మంది చెప్పారు మొబైల్స్ చూడొద్దు ఎక్కువ అనేసి. అప్పుడు వర్క్ చేసే టైంలో ఎప్పుడు మొబైల్తోనే పని,
ఇంకా ఈ టిక్ టాక్ వచ్చాక, టిక్ టాక్ యూట్యూబ్ వచ్చాక ఇంకెప్పుడు మొబైల్లోనే కదా ఉంటాము. కూర్చుంటే వర్క్లో కూడా సిస్టమ్స్ వర్క్, ఎప్పుడు కంప్యూటరు. లేదంటే ఇంటికి వస్తే పిండి నేను ఇందులోనే స్టోర్ చేసి పెడతాను. మీకు మార్నింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ మీకు దోశలు వేసి చూపిస్తాను. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, అందుకని నేను మిడిల్లో మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఇది నాకు 4 days ఉంటుంది టిఫిన్కి మాత్రమే. నైట్ టైం కూడా రైస్ లేకుండా మజ్జిగ, ఇది 2 దోశలు కానీ 4 ఇడ్లీస్ కానీ తింటే చాలా మంచిది. ఉప్పుడు బియ్యము రైస్ కాదా అంటారు. ఉప్పుడు బియ్యం కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. ఇంకా నీళ్ళు కలపాలి అంతే. అంతే ఫ్రెండ్స్. నేను నీకు మార్నింగ్ చూపిస్తాను. మీకు చూడండి, బ్యాటర్ అయిపోయింది, ఇక్కడ పెట్టేశాను. టుమారో మార్నింగ్ మీకు చూపిస్తాను ఎలా పొంగుతుందో. నేను అన్నం ఏం వేయలేదు ఫ్రెండ్స్, కావాలంటే మీరు చూసారు కదా. ఏం వేయకపోయినా కొద్దిగా ఉప్పు వేసాం కదా, అదే పొంగుతుంది. చూడండి, సోడా ఏం అవసరం లేదు దీనికి. ఇలాగే చేసుకొని హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. టైం చూసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి కాదు, వీక్లీ వన్స్ చేసి పెట్టుకుంటే మనకు 4 days ఉంటుంది. పర్లేదు, దోశల పిండే వారం వారం వేసుకొని తింటారు. ఇది ఇంకా మంచిది, కొంచెం హెల్త్కి మంచిది. రాగులు, జొన్నలు ఉన్నాయి కదా, కొంచెం పులిస్తే దాంట్లో కొన్ని విటమిన్స్ వస్తాయి మనకి, చాలా మంచిది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టుమారో చూపిస్తాను. నేను మీకు నైట్ చెప్పాను కదా మార్నింగ్ చూస్తామని పిండి. చూడండి ఎలా పొంగిందో, ఇలా వస్తుంది బ్యాటర్. నైటే ఉప్పు వేసాము చాలు, సోడా ఏం అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా, కానీ బ్యాటర్ సరిపోతుంది. నేను ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తాను, సో నాకు ఈ బ్యాటర్ కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. రండి, దోశ వేసుకుందాం. పెనం వేడైంది. ఇంట్లో ఎవరు వద్దన్నారు, సో నేను మాత్రమే కదా, అందుకని ఇడ్లీలు వేయలేదు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా క్యారెట్ వేసుకుందాం. ఇది మాత్రం మీకు చూపించడానికి, కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి 2 కరివేపాకు తీసుకుంటాను. నేను నెయ్యి వేసుకుంటాను, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. చాలా మంచిది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలా తీసుకుంటే. మీరు ట్రై చేయండి. ఆనియన్స్ వేసుకుని ఇలా ప్రెస్ చేస్తామనుకోండి, దోశ పిండిలో గట్టిగా అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ రాదు. తిప్పి వేయాలి కదా మనము. దోశ కాలింది. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూడండి, బ్రౌన్గా ఉంది. తిప్పేసుకున్నాం దోశని. చూడండి, ఆనియన్స్ ఏం రిమూవ్ కాలేదు, మంచిగా వచ్చింది దోశ. ఇంకా కొద్దిగా ఆనియన్స్ ఉన్నాయి, 2 దోశలు చాలండి. క్యారెట్ ఇలా తింటే చాలా మంచిది హెల్త్కి, మీరు ట్రై చేయండి. నెయ్యి వేసుకున్నా.
చాలా బ్రౌన్గా వచ్చింది కదా, తీసేసుకుందాం. దీని కాంబినేషన్ పల్లీల చట్నీ చేశాను. ఎండుమిర్చి వేసి పల్లీలు ఆనియన్స్ వేసి పల్లీల చట్నీ చేశాను. చాలా బాగుంటుంది కాంబినేషను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్త్కి అయితే చాలా హెల్తీ. ఇంట్లో నాన్ వెజ్ ఉంది కానీ నేను తినట్లేదు. నాన్ వెజ్ అన్నాను కదా, చెప్పాను కదా మటన్ లివర్ ఫ్రై అని. ఇది సండే ఈరోజు చేసింది. నేను రేపు పెడతాను వీడియో. సో మండే కదా ఏమైనా అనుకుంటారని నేను ఇప్పుడే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ నైట్.